హలో ఫిష్ లవర్స్ అందరికీ వెల్కమ్. హౌ టు స్టార్ట్ ఏ అక్వేరియం ఫామ్లోని పార్ట్ 2 వీడియో అనమాట. దీనిలో మనం ఏంటంటే ప్లానింగ్ గురించి తెలుసుకుందాము. సో గప్పీ ఫిష్ ఫామ్ పెట్టాలన్నా, బీటా ఫిష్ ఫామ్ పెట్టాలన్నా, ఫ్లవర్ ఆర్మ్స్ పెట్టాలన్నా సరే ఒక ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి ఒక గప్పీ ఫామ్నైనా బీటా ఫామ్నైనా. ఫర్ ఎగ్జాంపుల్ నేను గప్పీ ఫామ్ని ఎలా మనం ప్లాన్ చేసుకోవాలో చెప్తాను, అండ్ బీటా ఫామ్ని కూడా ఎలా ప్లాన్ చేసుకోవాలో చెప్తాను. రెండు కంబైన్గా కూడా మీరైతే చేసుకోవచ్చు. నేను నా ఎక్స్పీరియన్స్లో తెలుసుకుంది అండ్ నేర్చుకుంది, నేను పెట్టింది, నేను ఇంప్లిమెంటేషన్ చేసింది మాత్రమే మీకు చెప్తాను, షేర్ చేసుకుంటాను. మీకు ఓకే అనుకుంటే ఈ ప్లానింగ్ ఫాలో అవ్వండి, లేదా మీ ఓన్ ప్లాన్తో వెళ్ళడానికి ప్రయత్నించండి. సో ఇంకెందుకు లేట్, వీళ్ళకి వెళ్ళిపోదాం. సో లెట్ గెట్ స్టార్ట్. మెయిన్లీ ప్లానింగ్లోని మనకి బడ్జెట్ అనేది చాలా అవసరం అనమాట. సో లాస్ట్ వీడియోలో చెప్పినట్టు 10,000 20,000 మినిమం బడ్జెట్ అయితే మీ దగ్గర ప్లేస్ అయి ఉండాలి. లేదు మా దగ్గర అది కూడా లేదు అని అంటే చాలా కష్టం. మీరు ఇంట్లోనే పెంచుకుందామని అనుకుంటే మీకు ఒక 5,000 6,000 రేంజ్ బడ్జెట్ ఉన్నా సరిపోతుంది అనమాట. మెయిన్లీ మీరు గప్పీస్ ఏంటంటే ప్రైజెస్ చెప్తాను ఈ వీడియోలో, నేను ప్రైజెస్ కూడా చెప్తాను. అండ్ గప్పీస్ వచ్చి హై మామూలు ఫర్ సపోజ్ ఒక ఫుల్ గోల్డ్ తీసుకుందాం, ఎగ్జాంపుల్ చెప్తాను. ఫుల్ గోల్డ్ తీసుకుందాం, ఒక మంచి క్వాలిటీ బ్రీడ్ మీకు తీసుకురావాలంటే 350 రూపీస్ నుండి స్టార్టింగ్ ఉంటుంది అనమాట. అండ్ ఇంకొకటి ఇంపోర్టెడ్ చూసుకుంటే, ఇంపోర్టెడ్ అంటే అదర్ స్టేట్స్ అవ్వచ్చు, ఫుల్ గోల్డ్ వచ్చి 750 800 రేంజ్లో కూడా ఉంటాయి అన్నమాట. మీరు షాక్ అవ్వచ్చు, చాలామంది 700 800 రేంజ్లో కూడా సేల్ చేసే వాళ్ళు ఉంటారు. అండ్ ఇక్కడ కాదు, అదర్ స్టేట్స్ అదర్ కంట్రీస్లోని చెప్తున్నాను. అండ్ ఇంకొకటి చాలామంది వాళ్ళ క్వాలిటీ డిపెండ్ బట్టి వాళ్ళు ప్రైస్ మార్జిన్ అయితే పెట్టుకుంటారు. మీకు చీప్ రేట్లో కూడా దొరికేవచ్చు, 100 50 40 30 20 కూడా దొరికినా ఆశ్చర్యం లేదు. కాకపోతే కొంచెం వెతకాలి. చీప్ రేట్లో మా గప్పీస్ వచ్చేవి మళ్ళీ మీరు ఫామ్ పెట్టారు అనుకోండి, అట్టర్ ఫ్లాప్ అవుతుంది. నేనైతే ఇది చెప్తున్నాను, అట్టర్ ఫ్లాప్ అవుతుంది, అది గుర్తుపెట్టుకోండి. మాకు 50 రూపాయలు దొరికింది, లేదా ఇక్కడ 100 రూపాయలు దొరికిపోతుంది, లేదా ఇక్కడ 20 రూపాయలు దొరికిపోతుంది అని చెప్పి చాలామంది మాట్లాడతారు. చాలామంది ఫేక్ కూడా ఉంటారనమాట. అది మీరు అబ్జర్వ్ చేసుకొని అలా మీరు పెట్టాలనుకుంటే, ఒక ఫామ్ పెట్టాలనుకుంటే మినిమం బేసిక్ ప్రైస్ 250 రూపీస్. మన దగ్గర చూసుకుంటే, నేను డైరెక్ట్గా ప్రైజెస్ చెప్పకూడదు, బట్ నేను రివీల్ చేయడానికి రీజన్ ఏంటంటే మనం బేసిక్గా మంచి క్వాలిటీ ఇస్తాం కాబట్టి నేను రివీల్ అయితే చేస్తున్నాను అనమాట. 200 250 ఈ బడ్జెట్లో మన దగ్గర ఫిషెస్ అయితే అవైలబుల్ ఉంటాయి. వాటి యొక్క బ్రీడ్ని బట్టి, వాటి యొక్క క్వాలిటీని బట్టి 350 వరకు కూడా ఉన్నాయన్నమాట. నా బడ్జెట్ వచ్చి 200 నుండి 350 మధ్యలో అయితే ఉంటాయి నా ఫిషెస్, గప్పీసే. వెరైటీని బట్టి ప్రైస్ ఫ్లక్చువేట్ అవుతుంటుంది. మినిమం 200 బిలో ఏ ఫిష్ కూడా నా దగ్గర ఉండదు. సో 200 లోపు అయితే ఏ ఫిష్ నేను అమ్మను. అండ్ నా దగ్గర క్వాలిటీ బాగుంటుంది కాబట్టి నేను అలా సేల్ చేస్తుంటాను. అండ్ నా దగ్గర తీసుకోమని చెప్పను, బట్ మీరు ఎక్కడ తీసుకున్నా సరే క్వాలిటీ ఫిషెస్ని తీసుకొని బ్రీడ్ చేయండి. అండ్ ఇంకొకటి ప్లానింగ్లో ఏంటంటే మీరు ఖచ్చితంగా ఒక 5 వెరైటీస్ ఆఫ్ స్ట్రైన్స్ని అయితే మెయింటైన్ చేయాల్సి వస్తుంది అనమాట. ఒక 5 రకాలు పెంచడం వల్ల ఏంటంటే దాని నుండి వచ్చే అవుట్పుట్ మీరు సేల్ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో అదైతే మీరు గుర్తుపెట్టుకోండి. ఒక 5 వెరైటీస్ నేను చెప్తాను, ఏవి బేసిక్ వెరైటీస్ ముందు బ్రీడ్ చేయాలన్నది. జెట్ బ్లాక్ బ్రీడ్ చేయండి, బేసిక్ వెరైటీ. అండ్ ఫుల్ గోల్డ్ బ్రీడ్ చేయండి, బేసిక్ వెరైటీ. ఆల్బినో ఫుల్ రెడ్ కూడా బ్రీడ్ చేయండి. అండ్ బ్లూ మాస్కో, పర్పుల్ బెర్రీ డ్రాగన్, ఇంకా రకాలు చాలా ఉంటాయి. అందులో బేసిక్ వెరైటీస్ టాప్ 10 తీసుకోండి. టాప్ 10లోని మీరు ఒక 5 ఎంచుకోవడానికి ప్రయత్నించండి. అంటే హోమ్లో, ఇంట్లో పెంచుకుందాము, ఇంట్లో ఫామ్ పెడదాము అనుకునే వాళ్ళు, లేదు కొంచెం కమర్షియల్గా చేద్దామని అంటే బడ్జెట్ తక్కువ ఉంది అనుకుంటే 10 వెరైటీస్ పెట్టండి. బడ్జెట్ తక్కువ ఉండి బయట పెడదాం అనుకుంటే. అండ్ నేను ప్రైజెస్ గురించి చెప్పాను కదా అని చెప్పి నాది పర్టికులర్గా ఈ ప్రైజ్ అని నేను చెప్పలేను. 200 నుండి 350 మధ్యలో అయితే ఉంటాయని చెప్తున్నాను. అండ్ అది అర్థం చేసుకోండి. అండ్ మీకు చీప్గా దొరికినవి బ్రీడ్ చేసి మీరు బయటికి సేల్ చేయొద్దు. దానివల్ల ఏమంటుందంటే ప్రాపర్గా ఆ బ్రీడ్ యొక్క క్వాలిటీ దెబ్బతింటుంది, ఆ స్ట్రైన్ యొక్క ఒరిజినల్ బ్రీడ్ దెబ్బతింటుంది. చాలా ఉంటాయి అనమాట ఫిన్స్. అండ్ ప్రతి ఒక్కటి కరెక్ట్ అవుట్పుట్ వచ్చినప్పుడు మాత్రమే మనమైతే సేల్ చేస్తాము. అలాంటప్పుడు మాత్రమే అది ఒరిజినల్ బ్రీడ్ అయి ఉంటుంది. ఒరిజినల్ బ్రీడ్కి మిక్సింగ్ బ్రీడ్కి చాలా డిఫరెన్స్ ఉంటాయి. అది మిక్సింగ్ మీరు చేయొద్దనే చెప్తాను. చీప్ క్వాలిటీవి మీరు మీ ఫామ్లో ఫస్ట్ టైం తెచ్చినప్పుడు అసలు పెట్టద్దు. మీరు మంచి బ్రీడ్స్ తెచ్చుకొని ఒక 350 250 ఆ రేంజ్లో బై చేసి ఆ పెయిర్ నుండి వచ్చిన అవుట్పుట్ని పెంచి పెద్ద చేసి అమ్మడానికి ప్రయత్నించండి. అప్పుడు మాత్రమే
మీకు ఈ ప్లానింగ్ అనేది వర్కౌట్ అవుతుంది, మీ ఫామ్ అనేది వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు ఒక 5 వెరైటీస్ తీసుకొచ్చారు. 5 వెరైటీస్ అంటే ఒక్కొక్క వెరైటీ నుండి 2 పేర్స్ అయితే మ్యాక్సిమం మీరు తేడానికి ప్రయత్నించండి బడ్జెట్లో చూసుకుంటే. అండ్ ఇంకొకటి 2 పేర్స్ లెక్క చెప్తున్నా, మినిమం ఒక 15 బేబీస్ నుండి 20 బేబీస్ వరకు అయితే మీకు అవుట్పుట్ అయితే వస్తుంది. ఈ 20 బేబీస్ అవుట్పుట్ని ఏం చేస్తారంటే ఒక్క వెరైటీ నుండి 20 బేబీస్ అయితే వస్తాయి. అలా మనకి 5 వెరైటీస్ చూసుకుంటే దగ్గర 100 బేబీస్ వస్తాయి. 100 బేబీస్లో ఒక 10 బేబీస్ ఖచ్చితంగా చనిపోతాయి, ఎందుకంటే పెరిగే గ్రోత్లోని ఇక్కడ చనిపోతాయి. ఇంకొక 10 బేబీస్ వాటి టైల్స్ అవ్వచ్చు అండ్ అన్నీ కూడా వంగిపోయి ఉంటాయి అనమాట. కొన్ని పర్ఫెక్ట్గా రావు, పర్ఫెక్ట్ రానివి కూడా తీసేసి పక్కన పడేయండి. అండ్ లేదంటే ఎవరికైనా ఇచ్చేయడం ఏదో చేయండి. అండ్ ఇంకొక 80 బేబీస్ ఉంటాయి. 80 బేబీస్లోనే అన్నీ పర్ఫెక్ట్గా రావు, అది కూడా మరి చెక్ చేసుకొని మంచివి ఏవైతే ఉంటాయో అవి మాత్రమే సేలింగ్కి అయితే పెట్టండి. అండ్ ఇంకొకటి మీకు ఒక 50 మిగిలే అనుకుందాం, 25 పేర్స్ మిగిలే అనుకుందాం. అంటే ఒక వెరైటీ నుండి 20 అంటే అన్ని వెరైటీ ఇప్పుడు మనకి 2 డేస్ చెప్పున వేసుకున్నా సరే మనకు ఒక వెరైటీ నుండి దగ్గర ఒక 50 పేర్స్ వరకు ఒక బ్యాచ్ అయితే దిగుతుంది కంపల్సరీ. ఒక 2 డేస్ పేర్లు వేసుకున్నా సరే 5 వెరైటీస్ కాబట్టి మీకు ఇంచుమించుగా ఒక 20 పేర్స్ వరకు 25 పేర్స్ వరకు అయితే మీకు దిగచ్చు. ఈ అవుట్పుట్ని ఏం చేస్తారంటే ఒక 5 పేర్స్ మీ దగ్గర ఉంచుకొని ఒక 20 పేర్స్ సేల్ చేయండి. అప్పుడు మాత్రం మీకు డబ్బులు కనిపిస్తాయి అండ్ మీ పేరెంట్స్ కూడా ఉంటాయి అనమాట. ఆల్రెడీ మీ దగ్గర కొన్ని ఫిషెస్ ఉన్నాయి కదా, అవి ఇవి మిక్స్ చేయొద్దు. ఎందుకు చెప్తున్నానంటే F1 జనరేషన్ ఎలా అవుట్పుట్ దించుతామనంటే, ఫర్ సపోజ్ ఒక ఫిష్ ఉందనుకోండి, ఆ ఫిష్ నుండి వచ్చే ఒక అవుట్పుట్ ఏదైతే బేబీ ఉంటుందో అది పెరిగినాక పెట్టిన మొదటి బేబీని మనం F1 జనరేషన్ అంటాము. ఆ జనరేషన్ బేబీస్ మంచి క్వాలిటీ ఉంటాయి, ఎక్కువ కాలం బతుకుతాయి అండ్ ఇమ్యూనిటీ పవర్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అటువంటి F1 జనరేషన్కి మార్కెట్లో చాలా డిమాండ్ ఉంటుంది. అందుకు ఏ బ్యాచ్కి ఆ బ్యాచ్ పెట్టి మీరైతే పెంచుకోవడం జరుగుతుంది. ఫర్ సపోజ్ మీ దగ్గర ఉన్న పేరెంట్స్ ఫస్ట్ టైం తెచ్చిన పేరెంట్స్ సెకండ్ బ్యాచ్ పెట్టింది అనుకోండి, అది F2 జనరేషన్ అవుతుంది. అండ్ మీ దగ్గర ఉన్న బేబీస్ అదే మీ దగ్గర ఉన్న పేరెంట్స్ ఏం చేస్తారంటే 3 to 4 బ్యాచెస్ దించేసి మీరైతే బయటికి ఇచ్చేయండి. బయటికి ఇచ్చినప్పుడు కూడా చెప్పండి, ఇది F4 జనరేషన్ వరకు దించాయి, మేము తక్కువ రేటుకి ఇచ్చేస్తాము తీసుకోండి అన్నట్టు మీరైతే అమ్మేయండి. ఎందుకంటే మనకి ఎప్పుడైనా సరే సెమీ అడల్ట్ సైజెస్ తెచ్చుకొని మనం బ్రీడ్ చేసి వచ్చిన అవుట్పుట్ మనం పెంచుకోగలిస్తే త్వరగా గ్రోత్ వస్తుంది. F1 జనరేషన్ బేబీస్ మంచి గ్రోత్ ఉంటుంది అండ్ మంచిగా ఎక్కువగా సర్వే అవుతాయి, ఇమ్యూనిటీ పవర్ కూడా ఎక్కువ ఉంటుంది. అందుకు మీరు ఓల్డ్ అవుతున్న కొద్ది వాటిని బయటకి ఇచ్చేసుకోవడమే బెస్ట్. 4-5 బ్యాచెస్ దించేసి మ్యాక్సిమం ఇచ్చేసుకోండి. 4 బ్యాచెస్ ఎనఫ్. నేనైతే మాత్రం 3 బ్యాచెస్ దించుతాను, ఎనీ ఫిష్ 3 బ్యాచెస్ దించుతాను. ఆ తర్వాత నేను బయటకి ఇచ్చేస్తాను, అది చెప్పిస్తాను. నేను ఎవరిని ఫ్రాడ్ అయితే చేయను, చెప్పిస్తాను. ఇది 3 బ్యాచ్లు దించింది, మీకు అవసరం అంటే తీసుకోండి, తక్కువ కాస్ట్కి ఇచ్చేస్తాను అని చెప్పి చెప్తాను. సో వాళ్ళ ఉద్దేశం బట్టి వాళ్ళు తీసుకుంటారు అనమాట. ఒక ప్లానింగ్ చేసుకున్నాము, ఒక ప్లేస్ కూడా ఫిక్స్ చేసుకున్నాము, అన్నీ కూడా మనకి ప్రాపర్గా వర్కౌట్ అవుతుంది. మార్కెటింగ్ విషయానికి వస్తే మీరు చెప్పాను కదా ఆల్రెడీ, మార్కెటింగ్ యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ అన్ని గ్రూపుల్లో పెట్టేసి మీరైతే సేల్ చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు. సో అలా సేల్ చేసుకొని మీరైతే మార్కెటింగ్ చేసుకోవచ్చు, ప్రతి ఒక్కరికి సేల్ అయితే అవుతాయి. మెయిన్ ఇక్కడ పెద్ద టాస్క్ ఏంటంటే బేబీస్ని పెంచడం. బేబీస్ని పెంచాలంటే మీ దగ్గర లైవ్ కల్చర్స్ అనేది చాలా మస్ట్ అయితే ఉండాలన్నమాట. మోయినా, గ్లెండర్వాము, ఆర్టీమియా, సో ఇటువంటివి అయితే లైవ్ కల్చర్స్ అయితే కంపల్సరీ మీ దగ్గర ఉండాలి. అప్పుడు మాత్రమే త్వరగా గ్రోత్ వస్తుంది, 3 months లోపు మంచి రిజల్ట్ కూడా వస్తుంది. సో మన గప్పీస్కి అయితే ఆర్టీమియా బెస్ట్ ఉంటుంది, ఆ తర్వాత మోయినా చాలా బెస్ట్ ఉంటుంది, దాఫియా కూడా చాలా బెస్ట్ ఉంటుంది. మైక్రోవామ్ నేను ఎప్పుడు సజెస్ట్ చేయలేదు, గ్లెండర్వామ్ ట్రై చేయండి, గ్లెండర్వామ్ కూడా బాగుంటుంది. గ్లెండర్వామ్ ఏంటంటే బాడీ స్ట్రక్చర్ పెరగడానికి ఉపయోగపడుతుంది. ఇంట్లో పెంచుకుంటే ఖచ్చితంగా ఆర్టీమియాని ఫీడ్ చేయండి, అప్పుడు మాత్రమే మీకు బెస్ట్ రిజల్ట్ ఉంటుంది ఫామ్ పరంగా మీరు చేయాలనుకుంటే. అండ్ గప్పీ ఫామ్ అయినా బీటా ఫామ్ అయినా 2 రకాలుగా మనమైతే చేయొచ్చు. ఒకటి కమర్షియల్గా చేయొచ్చు అండ్ ఇంట్లో కూడా పెంచుకోవచ్చు. ఇంట్లో పెంచుకొని కూడా మనమైతే సేల్ చేసుకోవచ్చు. తక్కువ బడ్జెట్లో చేసుకోవాలనంటే ఇంట్లోనే చేసుకోమని నేనైతే సజెస్ట్ చేస్తాను అనమాట. బీటా బ్రీడింగ్ బీటా ఫామ్ పెట్టాలని అంటే ఎలా చేయాలి ఇప్పుడు తెలుసుకుందాం. గప్పీ గురించి అయితే కొంత డీప్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకపోయినా ఎంతో కొంత అయితే చెప్పాను. సో వీడియోకి లైక్ అయితే కొట్టండి. బీటాస్ అయితే ముందుగా మీరు చేయాల్సిన బేసిక్ వెరైటీస్ గురించి చూసుకుంటే OHMs అంటే ఓవర్ హాఫ్ మూన్స్, ఫుల్ మూన్స్ అండ్ బ్లాక్ సమ్మరైస్ ఉంటాయి అండ్ రెడ్ సమ్మరైస్ ఉంటాయి. సో ఏదైనా మీరు బ్రీడ్ చేసుకోవచ్చు, బ్లాక్ సమ్మరైస్ బెస్ట్ అనమాట. ఆ తర్వాత నీమో క్యాండీస్. సో ప్రజెంట్ ఈ 5 వెరైటీస్తో మీరైతే బ్రీడింగ్ స్టార్ట్ చేయాలి. బ్రీడింగ్ చేయాలంటే ఒక్క పేరు తెచ్చుకొని మీరు బ్రీడింగ్ చేయడం కాదు, ప్రతి దాంట్లో 5 పేర్లు మీరు తెచ్చుకొని 5 పేర్లు బ్రీడింగ్ పెట్టుకొని మీరు చేసినప్పుడు మాత్రమే ఫామ్ అనేది ప్రాపర్గా రన్ చేయగలరు. 5 వెరైటీస్ ఆఫ్ చూసుకుంటే 25 పేర్స్ అయితే అవుతాయి అన్నమాట. 25 పేర్స్ని మనం బ్రీడ్ చేయడం వల్ల అందులో మీకు ఒక 10 పేర్లు అన్సక్సెస్ఫుల్ అయినా 15 పేర్లు అయితే మనకి మిగులుతాయి. గ్రోత్ వచ్చిన కొలది
మనకి ఆ 10 పేర్లు మిగిలిన 10 పేర్లు మిగులుతాయి అనమాట. ఆ 10 పేర్లు అంటే 10 పేర్లు బ్రీడింగ్ అనేది సక్సెస్ అవుతుంది. ఆ 10 పేర్ల నుండి మీకు ఒక పేరు నుండి 100 రావచ్చు, 50 రావచ్చు, 200 బేబీస్ వరకు రావచ్చు. అలా చూసుకుంటే మినిమం యావరేజ్గా 50 బేబీస్ లెక్క వేసుకున్నా 5 మనకి 10 మనకి సెట్ అయినా సరే 500 వరకు మనకైతే పీసెస్ అనేది 3 monthsలో మనకైతే వస్తాయి అన్నమాట. సో ఈ 25 పేర్స్ నుండి 500 పీసెస్ మనం బయటికి తీయచ్చు. మినిమం మీరు హోల్సేల్లో అమ్ముకున్నా సరే మంచి డబ్బులు అయితే వస్తాయి. బీటా బ్రీడింగ్ అనేది కొంచెం టఫెస్ట్ గప్పీస్తో పోలిస్తే. అందుకే నేను చెప్పే సజెషన్ ఏంటంటే బీటాస్తో పాటు గప్పీస్ రెండు మిక్సింగ్ అయితే చేసుకోండి. మిక్సింగ్ చేసుకుంటూ ఫామ్ని మెయింటైన్ చేయండి. ప్లేస్ ఉన్నవాళ్ళు, ప్లేస్ లేని వాళ్ళు గప్పీస్ అయితే పెట్టుకోండి సరిపోతుంది. అండ్ మరీ లేదు అనుకుంటే ఓన్లీ బీటాస్ పెట్టుకోండి. కాకపోతే ప్లేస్ ఎక్కువ ఉన్న వాళ్ళు మాత్రం గప్పీస్ బీటాస్ రెండు మెయింటైన్ చేయడం వల్ల మీరు ఫామ్ సక్సెస్ఫుల్గా రన్ చేయగలరు అనమాట. ఇంకా నేను ఫర్దర్గా అడిగాను, చాలా క్వశ్చన్స్ అయితే అడగమని చెప్పాను, బట్ ఎవరు అడగలేదు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీ అయితే క్వశ్చన్స్ అయితే అడగండి. దాన్ని బట్టి నేను ఫర్దర్గా వీడియోస్లో ఏం చెప్పాలి, వీడియోస్లో ఏం తీసుకురావాలన్నది నాకు ఐడెంటిఫై వస్తుంది అనమాట. ఇది ఈ వీడియో ఎంతో కొంత అయితే మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నా. ఇంకా ఫర్దర్గా వీడియోస్ అయితే తీసుకొస్తాను. అండ్ కంప్లీట్ సిరీస్ ఒక 50 minutes సిరీస్ అయితే రిలీజ్ చేద్దాం అనుకుంటున్నా. మీరేమంటారో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.